వాచ్ విన్నర్ సబ్స్టిట్యూషన్ తర్వాత టాపిక్ డిస్కషన్కి వెళ్తాం. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో సో ఈ రోజు వాచ్ విన్నర్స్ అన్నమాట. సో లీనా మేడం టీం, లీనా మేడం, బాబాజీ సార్ టీం నుంచి ఇద్దరు వాచ్ విన్నర్స్ అయ్యారండి. సో మునిరత్నమ్మ గారు, సో మునిరత్నమ్మ మేడం కోసం ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అప్లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్ అంటూ ఏమి చూడకండి. మునిరత్నం మేడం అండ్ వాళ్ళ హస్బెండ్ సార్ పేరు శివ సార్ మేడం చెప్పారు. అవును సార్, అవును గురుజీ. రైట్. శివ సార్ కోసం అండ్ మునిరత్నమ్మ గారి కోసం, వాళ్ళ కోసం ఒకసారి అందరూ బిగ్ క్లాప్స్ అండి. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy and సో రైట్, అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి. మునిరత్నమ్మ గారి కోసం అండ్ వాళ్ళ హస్బెండ్ శివ సార్ కోసం అందరూ కూడా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ మేడం. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ మునిరత్నం మేడం, శివ సార్. బిగ్ కంగ్రాచులేషన్ మునిరత్నం మేడం. మునిరత్నం మేడం, బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. మునిరత్నం గారికి అండ్ అలా గ్రేట్ వాళ్ళ హస్బెండ్ కి, శివ సార్ కి, ఇద్దరు కోసం కూడా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్. సో ముందుగా మునిరత్నం గారు ఈ విధంగా సక్సెస్ అవ్వటం కారణము వాళ్ళ అప్లయన్స్ కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయబట్టి అడుగుతారు. సో అందుకని వాళ్ళ అప్లయన్స్ తో మాట్లాడతాం ముందుగా, ఆ తర్వాత మేడం తో మాట్లాడతాం, సార్తో మాట్లాడతాం. సో వాళ్ళ అప్లయన్స్ లో వస్తారనమాట. మొన్న లాస్ట్ టైం వాచ్ విన్నర్ అయ్యారండి మన గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్ నారాయణ స్వామి సార్. చూడొచ్చు, ఆయన వాచ్ విన్నర్ అవడంతో పాటు ఈరోజు డౌన్ లైన్ లో కూడా వాచ్ విన్నర్ అయ్యారు. ఓకే, సో ముందుగా నారాయణ స్వామి సార్తో మాట్లాడతాం. నారాయణ స్వామి సార్, వెల్కమ్ లెజెండ్. సో కంగ్రాచులేషన్ మీకు కూడా. చెప్పండి మీ డౌన్ లైన్ గురించి మాట్లాడండి, మీ ఫీలింగ్ షేర్ చేయండి, వాళ్ళ కంగ్రాచులేషన్ చెప్పండి. నారాయణ స్వామి సార్ అడ్మిట్ చేసుకోండి. వెల్కమ్. జై హో. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ టైగర్, డైనమిక్ లెజెండ్ లీడర్, వెల్కమ్ లెజెండ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గురుజీ. గురూజీ వినపడుతుందా గురుజీ? వినపడుతుంది, చెప్పండి. మాకు నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉంటది, అందుకే బయట వస్తున్నా. చెప్పండి, మీ డౌన్ లైన్ గురించి కంగ్రాచులేషన్ చెప్పండి, వాళ్ళ గురించి రెండు మాటలు చెప్పండి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు ఏంటని. మునిరత్నమ్మ, శివకుమార్, బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ అండి, మీరు విన్ అయినందుకు. వాళ్ళ గురించి రెండు మాటలు చెప్పండి, ఎలాంటి వ్యక్తులు, ఎలా కష్టపడ్డారు చెప్పండి. సార్, మునిరత్నమ్మ గారు శివకుమార్ అనేది, శివకుమార్ అంటే బయట కూడా ఏమి ఎవరితోనే మనుషులతో మాట్లాడేవాడు కాదండి. ఆయన వర్క్ ఆయనేమో చేసుకుంటూ వెళ్తుండేవాడు. నేను ఫస్ట్ టైం పోయినప్పుడు మాకు షేప్ షాప్ అనేది ఒక బిజినెస్ ఉంది, మంచిగా ఉంది, దాంతో జాయిన్ కావండి నేను చెప్తే వాళ్ళు అసలు పట్టించుకునే వాళ్ళు కాదండి సార్. సరే, మళ్ళా మా బ్రదర్ దగ్గర చేపించిన, మా అన్న దగ్గర చేపించిన, మేడం వాళ్ళ దగ్గర చేపించినా కూడా వాళ్ళు అసలు ఈ బిజినెస్ అనేది పట్టించుకునే వాళ్ళు కాదు. నెక్స్ట్ టైం మళ్ళా ఆమె వచ్చి, మునిరత్నమ్మ వచ్చి జాబ్ చేస్తుంది సార్, ఆశా వర్కర్ గా పనిచేస్తారు. శివకుమార్ వచ్చి కార్పెంటర్ సార్. వాళ్ళకి టైం అంటూ ఏది ఉండేది కాదు. దీంతో ఏదో నచ్చ చెప్పి జాయిన్ చేయించినాను. ఆ జాయిన్ చేయించిన తర్వాత ఈ టైం అనేది 1 hour 2 hours కూడా వాళ్ళు స్పెండ్ చేసేవాళ్ళు కాదు మనం మాట్లాడేదానికి కూడా. ఎప్పుడు జాయిన్ అయినారో ఈ షేప్స్ ఆఫ్ బిజినెస్ లో, మన కంపెనీలో, వాళ్ళు 1 hour కూడా లేట్ చేసేయాలి సార్. వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఖచ్చితంగా షేప్ షాప్ అనేది మా లైఫ్ స్టైల్, మా లైఫ్ టైము ఆ విధంగా పని చేస్తున్నారు సార్. నేను ఎక్కడా చూడలేదు సార్ మా డౌన్ లో ఈ మునిరత్నమ్మ, మంజమ్మ వీళ్ళు పనిచేసినట్లే నేను ఎక్కడా చూడలేదు సార్. ఆ విధంగా పనిచేస్తున్నారు సార్ వాళ్ళు. బిజినెస్ అనేది మంచిగా చాలా చక్కగా చేస్తున్నారు సార్. ఇంకా కూడా నేను ఏ టార్గెట్ నేను ఏది ఫిల్ చేస్తానో నా డౌన్ లైన్ లో సేమ్ అదే టార్గెట్ కూడా ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు సార్. అసలు నాకన్నా ఫాస్ట్ గా చేస్తున్నారు సార్ వాళ్ళు. చాలా మంచిగా బిజినెస్ అనేది బాగా చేస్తున్నారు సార్. మెయిన్ ఏమంటే సార్, వాళ్ళ డ్రీమ్ కానీ, ప్లానింగ్ కానీ, అసలు నేను కొంచెం చదువుకున్నాను, వాళ్ళు పెద్దగా చదువుకొని కూడా లేదు. డ్రీమ్ అనేది, ప్లానింగ్ అనేది, ఎఫ్ఐఎం కానీ, మోటివేషన్ కానీ చాలా చక్కగా ఇస్తారు సార్. కనీసం వాళ్ళకి ఫోల్డర్ కూడా వేయలేదు సార్ ఫస్ట్ టైం నేను.
ఆ విధంగా వాళ్ళు ఎంత చాలా హ్యాపీగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళ అక్క సార్ ఎంత చిన్న పిల్లల మాదిరి ఎంత వర్క్ చేస్తారంటే అంత వర్క్ చేస్తున్నారు సార్ వాళ్ళు. గ్రేట్. నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ సార్ వాళ్ళు. మా డౌన్ లైన్ లో మరొకసారి వాళ్ళకి ఇద్దరికి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ సార్. ఈ రోజు రేపులోగా ఇంకొక ఆమె కూడా మా డౌన్ లైన్ లో వాచ్ విన్నర్ కాబోతున్నారు సార్. అదే విధంగా ఇంకా కూడా ఉన్నారు సార్ ప్లానింగ్. ఇంకా 2 days ఉంది కాబట్టి అది కూడా ఫిల్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాను సార్. గ్రేట్ నారాయణ అందులో స్వామి సార్. ఆ రోజు మీరు తొడగొట్టు చెప్పారు. సో ఛాంపియన్ ట్రోఫీ మాదే అని చెప్పారు. ఆ మాటలు నా దగ్గర రికార్డు ఉందన్నమాట. సో కొట్టారు, ఛాంపియన్ ట్రోఫీ కొట్టి చూపించారు. సో మళ్ళీ ఈ వాచ్ విన్నర్స్ కూడా ఛాంపియన్ ట్రోఫీలో కౌంట్ అవుతాయి అనమాట. కంగ్రాచులేషన్. సో ఇంకొక వాచ్ విన్నర్ కూడా మీకు రెండో వైపు కూడా చేస్తే మీరు కాంటెస్ట్ విన్నర్ అయిపోతారు. ఓకేనా? కాంటెస్ట్ విన్నర్ కంప్లీట్ చేసేసేయండి. ఫస్ట్ బ్లెస్సింగ్ కాంటెస్ట్ సార్, విన్నర్ మీ పేరు వచ్చేసింది. బ్లెస్సింగ్ గురుజీ, బ్లెస్సింగ్ గురుజీ. ఖచ్చితంగా తప్పకుండా చేస్తారు గురుజీ. మేము ఆల్ ది కూడా మా బెస్ట్, డౌన్ ఆల్ ది లైన్ బెస్ట్. లో ఉన్న ఈ విధంగా ముండత్నమ్మ శివకుమార్ ఏ విధంగా అచీవ్ అయినారు, అదే విధంగా మా డౌన్ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ అచీవర్ అనుకోటి ధన్యవాదాలు గురుజీ. అదే విధంగా మా లీనా మేడం, మా బాబాజాను, మీరా మేడం గారు వాళ్ళు బాగా మాకు సహకరిస్తున్నారు. మేము వాళ్ళ అండర్స్టాండ్ లో వాళ్ళు ఏం చెప్పినా మేము కళ్ళు మూసుకొని వర్క్ చేస్తాం గురూజీ. మీరా మేడం అయితే హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆమె ఏమీ చెప్పదు గురూజీ. మేడం మాకు ప్లీజ్ మేడం మీరు రావాలి మేడం అంటే ఏం మాట్లాడదు గురూజీ. నిన్నైతే ఆమె భోజనం తినే కూడా లేదు, ఆ విధంగా ఉంది మీరా మేడమ్మ. ఏం మాట్లాడలేదు గురూజీ, ఖచ్చితంగా వచ్చేసింది. రాత్రి వచ్చి 1 hour వచ్చినాం, 1 గంటకు వచ్చినాం గురూజీ. 1 గంట Yes. వాళ్ళ ఊరికి పోయేదానికి 2 గంటలు అయింటుంది గురూజీ. నేను కూడా ఈ రోజు లేట్ గా జూమ్ లోకి వచ్చినాను గురూజీ. Yes. అందుకే ఏమి సరిగా మాట్లాడలేకుండా పోతున్నా. Right. Anyhow, congratulations, నారాయణ స్వామి సార్. మీ అప్లయన్స్ అలా కష్టపడుతున్నారు కాబట్టి నేను కూడా అలా కష్టపడుతున్నారు. సో ఇలానే హార్డ్ వర్క్ చేయండి. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టం, తర్వాత లైఫ్ లాంగ్ ఎంజాయ్మెంట్. ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మేము లైఫ్ లాంగ్ షేప్ షాప్ అనేది ఖచ్చితంగా పనిచేస్తాం గురూజీ. మాకు ఇది ఒక కొత్తగా ఇప్పుడు ఏదో ఒక కొత్తగా చిగురు వస్తుందని, అదే విధంగా మాకు షేప్ షాప్ అనేది కొత్తగా చిగురు వచ్చింది గురూజీ. Yes. మేము ఎప్పుడు మా లైఫ్ ఉండే వరకు షేప్ షాప్ అనేది వదలము. ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మేము ఏమి ఏదో కష్టాలు రావు, ఏమి బాధ రావు, అంత సంతోషమే. సేఫ్ మేము ఓకేనా? మనమేమో సాధిస్తాము, ఏదో ఇది చేస్తామని కాదు గురూజీ. మేము బాగుపడుతూ మా కింద ఉన్న వాళ్ళని ఇంకా మనమాత 10 మందిని బాగుపరచడమే నా కాన్సెప్ట్ గురూజీ. అదే విధంగా మా డౌన్ లైన్ లో ఇంకా ఇద్దరున్నారు గురూజీ, భాష అనేసి కె సుబ్రహ్మణ్యం అని. వాళ్ళు కూడా మన టార్గెట్ ఇచ్చినారు కదండి, ఆ ఈ టార్గెట్ 2 రోజుల్లో వాచ్ విన్నర్ చేశారు. ఓకేనా? ఆల్ ది కంపల్సరీ బెస్ట్. గురూజీ. ఖచ్చితంగా థ్యాంక్ యూ గురూజీ. కోటి ధన్యవాదాలు గురూజీ. సరే, నారాయణ స్వామి సార్ డైనమిక్ లెజెండ్ లీడర్ కోసం బిగ్ క్లాప్స్ అన్నారు. బిగ్ క్లాప్స్. సో ఈ నారాయణ స్వామి సార్ని మరి తీసుకొచ్చిన వ్యక్తి అనమాట శ్రీనివాసు సార్. ఆయన కూడా డైనమిక్ లెజెండ్ లీడర్. సో సార్ కూడా మరి నాకు తెలిసి ఇవాళ వాచ్ విన్నర్ అవ్వబోతున్నాడు సిల్వర్ లెవెల్లో. సో టైగర్ వెల్కమ్. సురేఖ గురూజీ గుడ్ మార్నింగ్. బిగ్ క్లాప్స్. వెల్కమ్ లెజెండ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టైగర్, వెల్కమ్. గురూజీ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గురూజీ. గురూజీ స్పెషల్ మాకు లెవెల్లో ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మర్ మీ టీమే వచ్చింది. బ్రాంజ్ లెవెల్లో మీదే వచ్చేస్తుంది, సిల్వర్ లెవెల్లో మీదే వచ్చింది. మొత్తం అన్ని మీదే తీసుకుంటే మరి మిగతా టీం ఏం సార్ శ్రీనివాసు సార్? మీరు ఇచ్చే ప్రోత్సాహం అలా ఉంటుంది గురూజీ. మాకు మీరు మాకు ఎక్కిస్తా అంటే మేము పోతా ఉంటాం గురూజీ. మా మేడం గారు, బాబా సార్ గారు, మీరా మేడం గారు, లీనా మేడం గారు మాతో ఉండి మా వెన్నంటి ఉండి మాకు ఎప్పుడు మేము జూమ్ రాకుండా నిద్ర లేపుతారు గురూజీ. వాళ్ళు చాలా ఇటువంటి వాళ్ళు మాకు దొరికినందుకు. ప్లస్ మమ్మల్ని మీరు వేరే విధంగా మమ్మల్ని గురించి ఆ నిద్ర లేవడం మా ఇంట్లో కూడా అర్లీగా లేస్తుంది అని చెప్పి అంటారు గురించి. కానీ మేము అంతకు ముందు 7 గంటలు 8 గంటలకు నిద్ర లేసేవాళ్ళు. వ్యవసాయం చేసుకుంటూ అలా బతికినాం కాబట్టి ఇప్పుడు 5 గంటలకు నిద్ర లేచి జూమ్ ఎప్పుడు వస్తుందా అని కాసుకొని జూమ్ చూస్తూ ఉండేవాళ్ళం గురూజీ మేము.
కానీ మాకు మా డౌన్లో నారాయణ సార్ గారు ప్లస్ రత్నం గారు, శివకుమార్ సార్ గారు, అదే విధంగా ఇంకా మంచి మేడం మన మేడం ఉంది, అక్కడే బంగారుపేట, ఆమె కూడా దగ్గరలోనే వాచ్మెన్ గారు అవుతారు. నెక్స్ట్ పవర్ లైన్ ఆదిలక్ష్మి మేడం ప్లస్ నందిని మేడం, అదే విధంగా శోభ మేడం, అక్కడ కూడా ముగ్గురు వాచ్మెన్ అవుతారు మేడం. అవుతారు గురించి ఖచ్చితంగా చేసి వస్తాము. మేము కూడా చేసి చూపించండి శ్రీనివాసు గారు, కంగ్రాచులేషన్. ఇలానే దుమ్ము దుమారం చేయండి, ప్రతిరోజు మీ పేరు రావాలి జూమ్ లో, ఓకేనా? మీతో ఓకే మాట్లాడుతున్నాను, ఓకేనా? ఓకే ఆల్ ది బెస్ట్ అగైన్ వన్స్ అగైన్ శ్రీనివాస్ సర్కస్, వన్స్ అగైన్ బిగ్ క్లాస్. సూపర్. గురించి. సో ఓకే నెక్స్ట్ వీళ్ళ రెస్పాన్సిబుల్ అప్లైనర్, మెయిన్ అప్లైనర్స్ అనమాట మేరా మేడం, బాబాజన్ సార్, వెల్కమ్. సో మురతం గారి కోసం సో కంగ్రాచులేషన్ చెప్పండి. బిగ్ క్లాప్స్ అండి మీరా చెల్లి కోసం, బిగ్ క్లాప్స్. మా గురించి గుడ్ మార్నింగ్ మా గురించి. ఫస్ట్ బిగ్ కంగ్రాచులేషన్ రత్న మేడం, శివ సార్. నిజంగా మా గురించి చెప్పాలంటే మమ్మల్ని చూసినట్లుంటుంది మా గురించి. మేము ఎట్లా అక్క చెల్లెలు, మీరు మాకు టాస్క్ ఇచ్చేవాళ్ళు మా గురించి, మేడం ఇది మీరు సక్సెస్ అవ్వాలంటే ఇన్ని వేసుకోవాలా డీడీలో అనేసి. నేను అట్లా డ్రీమ్ పెట్టిస్తే ఎట్లా చేయాల ఏమి, మీరు రండి మేడం అని కూడా పిల్లింది మా గురించి. సరే మేడం నేను చేస్తాను అనేసి చేస్తారు మా గురించి వాళ్ళు. ఇప్పుడు ఇన్ని డీడీస్ పడిన దానికి మేము ఎవరు అప్లయన్స్ కూడా వెళ్ళలేదు మా గురించి. వాళ్ళే ఓన్ గా ప్లాన్ చేసి మరీ చేస్తున్నారు మా గురించి. చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగే మేడం టీము, తర్వాత నారాయణ స్వామి సార్ టీము, శ్రీనివాసం సార్ టీం అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ మా గురించి అవకాశం ఇచ్చింది. రైట్, గాడ్ బ్లెస్ మీరా చెల్లి. సో ఇంకా ఇవాళ మరి ఇంకెంతమంది విన్నర్స్ అవుతారు చెల్లి? ఈ రోజు ఇంకా ముగ్గురు దగ్గరగా ఉన్నారు మా గురించి. కంప్లీట్ చేయిస్తాను. ముగ్గురు దగ్గరగా ఉన్నారు, ముగ్గురిని కంప్లీట్ చేస్తే మళ్ళీ రేపు కూడా కంబైన్ జూమ్ ఇలానే జరుగుతుంది చెల్లి, ఓకేనా? Yes, మా గురించి. సో ప్రతిరోజు ఇలానే మీ పేరు వస్తుండాలా, మీ టీం పేరు వస్తుండాలా, ప్రతిరోజు మీకు అప్రిషియేషన్ జరుగుతుండాలా, ఓకే చెల్లి? మీ బ్లెస్సింగ్ మా గురించి చేస్తాను. గాడ్ బ్లెస్ చెల్లి. చూడొచ్చండి, మేరా మేడం, బాబాజాన్ సార్ ఇద్దరు హార్డ్ వర్కింగ్ కపుల్స్ అనమాట. ఇద్దరు జాబ్స్ మానుకొని, సో మేరా మేడం అయితే ఫిజియోథెరపీ డాక్టర్, లక్ష సంపాదించారు నెలకి. సో అలాంటి వర్క్ ని కూడా పక్కన పెట్టేసి సేమ్ షాప్ లో సక్సెస్ కావాలా, సేమ్ షాప్ లో సక్సెస్ అయితే 10 మందికి ఇంకా హెల్ప్ చేసినట్టు అయిద్దని, సో ఈ కాన్సెప్ట్ లో సో మరి ఫుల్ టైం దిగి చేస్తున్నారు. అలానే వాళ్ళ హస్బెండ్ మేరా మేడం, వాళ్ళ హస్బెండ్ బాబాజాన్ సార్ కూడా నిజం చెప్పాలంటే ఆయన కూడా చాలా, నేను ఫస్ట్ చూసేవాడిని పొద్దున్నే జూమ్కి వచ్చినప్పుడు నిద్రపోతూనే వచ్చేవాడు, నిద్రపోతూనే ఉండేవాడు. అంటే మీటింగ్ అప్పుడు నిద్రపోతుండేవాడు. అంటే నైట్ అంతా డ్యూటీ చేసి చుట్టాడు, నైట్ అంతా కూడా డ్రైవర్ అనమాట. 104 డ్రైవర్, 104 చెల్లి, 108 మా గురించి. 108 108 డ్రైవర్. నైట్ అంతా డ్రైవింగ్ చేసి వస్తాడు, తెల్లారి ఫంక్షన్ మీటింగ్ అటెండ్ అవుతుంటాడు. చాలాసార్లు నిద్రపోతూ ఉండేవాడు, అంటే అంత హార్డ్ వర్క్ చేస్తుండేవాడు. సో అలా కష్టపడి పని చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఫుల్ టైం దిగాడు ఆయన, ఇద్దరు కూడా కలిసి పని చేసుకుంటున్నారు. ఈరోజు ఈ విధంగా టాప్ పొజిషన్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్ మీరా చెల్లి, 1,24,500 చెక్ తీసుకున్నారు మొన్న, ర్యాంక్ 6. త్వరగా ర్యాంక్ 7 కూడా కంప్లీట్ చేసి 1,00,000 చెక్ తీసుకోవాలి, ఓకేనా? అయిపోతుంది మా గురించి. మీ బ్లెస్సింగ్ మా గురించి చేస్తాను. గాడ్ బ్లెస్ చెల్లి. వీలైతే ఈ ఆగస్ట్ లోనే కంప్లీట్ చేశారు, ఈ ఆగస్ట్ లోనే 1,00,000 చెక్ తీసుకోవాలి, ఓకేనా? చేస్తాను. ఆల్ ది బెస్ట్ చెల్లి. థ్యాంక్ యూ. సో రైట్, నెక్స్ట్ లీనా మేడం, వెల్కమ్. జో మా గురించి, గుడ్ మార్నింగ్ మా గురించి. ముందుగా మునిరత్న మేడం, శివ సార్, బిగ్ కంగ్రాచులేషన్ మా గురించి. నిజంగా వీళ్ళు కమిట్మెంట్ లీడర్స్ మా గురించి. అసలు ఫ్రెషర్ గా ఉన్నప్పుడు జాయిన్ అయిన వెంటనే ప్లానర్స్ గా రెడీ అయిపోయినారు మా గురించి. ఎప్పుడు ఫోన్ చేసినా మా గురించి పాజిటివ్ గా మాట్లాడటము, ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తారంటే, నేనైతే 1 టైం 2 టైం వెళ్ళింటాను అంతే మా గురించి. అది కూడా వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళినాను మా గురించి. నిజంగా అంత గ్రాటిట్యూడ్ చూపిస్తూ వాళ్ళు ప్లానర్ గా ఈ రోజు సక్సెస్ అవడానికి కారణం ఒకటే మా గురించి. వాళ్ళు ధైర్యంగా ప్లానర్ గా రెడీ అయినారు మా గురించి. అంత దూరం ఉన్నా కూడా వాళ్ళ వరకు వాళ్ళు అంటే మీరా మేడం ఏ టాస్క్ ఇస్తే అది కంప్లీట్ చేసే దానిపైనే ఉంటారు మా గురించి. మంచి కమిట్మెంట్ లీడర్స్ మా గురించి. ఇలాగే ప్రతి ఒక్కటిలోనూ మీరు ముందుగా ఉండాలనేసి కోరుకుంటాను మేడం. మునిరత్న మేడం, శివ సార్, బిగ్ కంగ్రాచులేషన్ మరొకసారి. థ్యాంక్ యూ మా గురించి అవకాశం ఇచ్చిందానికి.
గ్రేట్. చూడండి, ప్లానర్స్ సొంతంగా ప్లాన్ చెప్పే స్థాయిలో ఉన్నారు కాబట్టి ర్యాంక్ 1 అయిపోయింది, వాచ్ విన్నర్ అయ్యారు, మళ్ళీ కాంటెస్ట్ విన్నర్, బ్యాంకాక్ కూడా అవుతారు వీళ్ళు. మునిరత్నం గారు, శివ సార్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా బ్యాంకాక్ విన్నర్, బ్యాంకాక్ కూడా వస్తారు, చూసుకొని కావాలంటే. సో ఫస్ట్ గా వాళ్ళకి మీరు సర్వీస్ అంటే ఏంటంటే ప్లానర్ గా వాళ్ళకి నేర్పించండి, ప్లాన్ నేర్పించే విధంగా వాళ్ళకి తయారు చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అనమాట. గాడ్ బ్లెస్ లేదా మేడం, బాగా చేయండి. సో నెక్స్ట్, సో సంజయ్ మేడం వెల్కమ్, కంప్లీట్ అప్రిషియేషన్ చేయండి. సంజయ్ మేడం. జయ మా గురుజీ, జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, మునిరత్నం మేడం అండ్ శివ సార్. సో 100% ఇలాగే ప్రతి టార్గెట్ లో విన్ అవ్వాలి, ఆల్ ఓవర్ ఇండియాలో రోల్ మోడల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సార్ మాట్లాడుతుంటే నాకు అర్థమైంది మా గురుజీ, డే 1 స్టార్టింగ్ డేస్ లో మీరు ఎలా అయితే కష్టపడ్డారో మా గురుజీ, ఈరోజు మీరా మేడం, బాబుజన్ సార్ కావచ్చు, అదే విధంగా ఆ సార్ కావచ్చు, సో ఇద్దరు అలా కష్టపడుతున్నారు మా గురించి. 100% 1 year లో డైమండ్ అవ్వాలనేది మీ డ్రీమ్ మా గురించి. సో ఆ డ్రీమ్ అనేది సార్ దగ్గర అయిపోయి 1 year లో డైమండ్ అయిపోయి రోల్ మోడల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నారాయణ స్వామి సార్ కోసం, అలాగే శ్రీనివాసులు సార్ కోసం, మునిరత్నం మేడం అండ్ శివ సార్ కోసం అందరికీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఇంత మంచి అవకాశం ఇచ్చింది. రైట్. సో ఇక ఆలస్యం చేయకుండా ఎవరైతే వాచ్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. సో శివ సార్ అండ్ మునిరత్నం గారి కోసం బిగ్ క్లాప్స్ అండి, వాళ్ళతో మాట్లాడతాం. బిగ్ క్లాప్స్, వెల్కమ్ లెజెండ్ లీడర్స్. సో ముందుగా శివ సార్ అండ్ మునిరత్నం గారు మాట్లాడాల్సి కోరుకుంటారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఓకే, అన్మ్యూట్ ఆప్షన్ లేదా? సో చూడండి, వెల్కమ్, అన్మ్యూట్ చేసుకోండి. రైట్. జై గురు, జై హో, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్, జై హో అమ్మా, జై హో, జై హో చెల్లి. జూమ్ లో ఉండే వాళ్ళకి అందరికి గుడ్ మార్నింగ్ గురుజీ. మాకు చాలా సంతోషంగా ఉంది గురుజీ, మేము ఇంత త్వరగా ఇంత ఇదైతామని మాకు తెలియదు గురుజీ. కానీ మా అప్లైనర్స్ అయిన మీరా మేడము, లీనా మేడము, బాబాజన్ సారు, శ్రీను సారు, నారాయణ స్వామి సార్ బాగా మాకు హెల్ప్ చేస్తున్నారు గురుజీ. ఫస్ట్ నారాయణ స్వామి సార్ మా ఇంటికి వచ్చినప్పుడు మేము మాకి షేప్ షాప్ అంటేనే సార్ ఫస్ట్ ఫోన్ లో చెప్పారు గురుజీ, కానీ మేము పట్టించుకోలేదు గురుజీ. ఎందుకంటే 2 ఏళ్ల క్రితమే నా దగ్గరికి షేప్ షాప్ అనేది వచ్చింది గురుజీ, కానీ నేను దానికి జాయిన్ కాలేదు గురుజీ. పేకు అది ఇది అనేసి దూరం పెట్టేశాను గురుజీ. కానీ ఇప్పుడు సార్ వచ్చి మా ఇంటి వరకు వచ్చి చెప్పినప్పుడు మేము, మేడం మీరా మేడము మాకు ప్లాన్ చెప్తుంటే ఏదో ఫంక్షన్ ఉండేది గురుజీ ఆ రోజు, కానీ మేము మేడం చెప్తుంటే కూడా మీరు చెప్పారు గురుజీ, మీకు మేడం ప్లాన్ చెప్తా ఉంటే స్టార్టింగ్ లా మీ కాలేజీలా మీరు ఎలా వేరే ఫోన్ చూసుకొని అట్లుంటే మేము డైలీ జూమ్ రావాలంటే మీ మాటలు వింటా ఉంటే మాకు చాలా సంతోషం అవుతుంది గురుజీ. మా సార్ అయితే 5 గంటలకే లేచేసి నన్ను లేపిస్తారు గురుజీ, జూమ్ స్టార్ట్ అయిపోతుంది, లేయండి అనేసి. మా సార్ ఎవరి దగ్గర మాట్లాడేవాళ్ళు కాదు గురుజీ, అలాంటి వాడు ఇప్పుడు అందరికి ప్లాన్లు చెప్పేది అలా అంతా చేస్తారు గురుజీ. మాకు చాలా సంతోషంగా ఉంది గురుజీ. ఇప్పుడు చాలా మీరా మేడం కి, నారాయణ స్వామి సార్ కి వాళ్ళకి కోటి ధన్యవాదాలు చెప్పుకోవాలి గురుజీ. మేము ఇంత త్వరగా ఇంత ఇదైతామని తెలియదు గురుజీ. మాకే నమ్మకం అనేది లేదు గురుజీ, కానీ ఇప్పుడు మాకు మంచి సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ఇంత ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు గురుజీ. మేము ఇంకా ముందుకు పోవాలి, తొందరగా డైమండ్ కావాలి అని గురుజీ. అయితాం గురుజీ. గ్రేట్ అండి. చాలా మంది పనులు అదే సేఫ్ షాప్ లో వర్క్ చేయడానికి కారణాలు చెప్తారు. ఈ రోజు యాక్చువల్ నాకు రాత్రి తెలిసింది, మునిరత్నం గారికి అండ్ శివ గారి వాళ్ళ పాపకి పెళ్లి అంట, మ్యారేజ్ అంట. సో ఆ పెళ్లి పనుల్లో ఉండి కూడా, అంటే అంత వర్క్ అంత బిజీ షెడ్యూల్స్ లో ఉండి కూడా వాళ్ళు ఈ వాచ్ విన్నర్ అవ్వాలి, ఎలా అయినా సోమశేఖర్ వాచ్ దగ్గర వాచ్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వర్క్ చేశారు. ఆ విషయం కోసం మరొకసారి మీకు నేను సెల్యూట్ చేస్తానమ్మా, మునిరత్నం గారు, మీకోసం అంటే మీ సార్ కోసం. సో ఎందుకంటే చాలా మంది పనులు ఉన్నాయని తప్పించుకొని వాళ్ళు ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అంటారు. బట్ మీకు ఎన్ని పనులు ఉన్నా, అంత పెద్ద బిజీ షెడ్యూల్ లో కూడా మీరు ఇలా కూడా వర్క్ చేసి సో ప్రూవ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్ చెల్లి, ఇలానే కంటిన్యూ చేయండి, డైమండ్ కూడా అయిపోతారు. ఓకే గురుజీ. మాకు ఇంకోటి గురుజీ, దిశకి పోలేదు, చాలా బాధ అవుతుంది గురుజీ. మా పాప పెళ్లి లేకుండా అంటే మేము దిశకి తప్పుతూనే ఉండలేదు గురుజీ.
ఇప్పుడు డైలీ మీరు చెప్తా ఉంటే మాకు ఇని చాలా బెజార్ అయిపోయింది గురూజీ. దిశకు పోతా ఉండలేదు ఏం చేయదు అనేసి. నో ప్రాబ్లం. ఇంకా 18వ తారీఖు దాకా టైం ఉంది. నేను వచ్చి మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను, ఎలా చేయాలో నేను ప్లానింగ్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ శివ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ లెజెండ్, సూపర్ గురుజీ. మాకు మాట్లాడేది రాదు. మీరు ఆల్రెడీ గుంటూరు వచ్చినట్టున్నారు కదా? వచ్చారు. ఇద్దరు వచ్చారు, నేను చూశాను. అది మీరు QSC సూపర్ QSC సన్మానం అప్పుడే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి తీసుకున్నారు. రైట్, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అయ్యేది మాకు అంతా చెప్పేది రాదు గురుజీ. ఇంకా వాళ్ళకి మాట్లాడేది రాదు గురూజీ. మీకు రాదు అనే మాట అనుకోవద్దు, ఎందుకంటే నేర్చుకుంటున్నారు. మీరు ఆల్రెడీ ర్యాంక్ 1 అయ్యారు. మొత్తం 11 స్టెప్లు ఉంటాయి దీంట్లో. 11 స్టెప్స్ కి డైమండ్ కదా. మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేశారు, ర్యాంక్ 1 కంప్లీట్ చేశారు, టార్గెట్ విన్నర్ కూడా అవుతున్నారు. సో కాబట్టి మీకు వచ్చేస్తుంది, నెమ్మదిగా వస్తుంది. 1వ క్లాస్కి వచ్చేసారు, అయిపోయింది. నెక్స్ట్ 2వ క్లాస్, 3వ క్లాస్, అట్లా 11 క్లాసులు అయిపోయిందంటే మీ డైమండ్. ఈ బిజినెస్ లో మొదట ఎవరికి మాట్లాడడం రాదు, మీ అప్లై లేనా మేడం కదా అస్సలు రాదు. ఈరోజు ఆమె 2000 టీమ్ లీడర్. అట్లానే మీరు కూడా అవుతారు. ఓకేనా? ట్రై కాదు, ఖచ్చితంగా చేస్తారు. మేము చెప్పింది ఫాలో అవ్వండి. మీ అప్లై లో లేనా మేడం, బాబాజాన్ సార్ చెప్పింది ఫాలో కాండి. పైన అప్లై లేనా మేడం ఉంటారు, నేను ఉంటాను, మీకు ధైర్యంగా ఉండండి. ఓకేనా? మీ ఏరియా కూడా నేను వస్తున్నాను. మీకు అచీవ్మెంట్ కి, మీ సెలబ్రేషన్ కి మీ ఇంటికి రాబోతున్నాను. సరేనా? మీరు రావాలి గురూజీ. yes. మీకు షెడ్యూల్ ఇచ్చి ఎంతమంది విన్నర్స్, మీరు మీ దగ్గర ఎక్కువ మంది విన్నర్స్ అవుతున్నారు. అందుకని 2 రోజులు ఇవ్వాలా, 3 రోజులు ఇవ్వాలా అనేది నాకు తెలియక నేను ఇంకా షెడ్యూల్ ఇస్తాను. అంటే కొన్ని చోట్లకి ఏంటంటే తక్కువ విన్నర్స్ ఉన్నారు కాబట్టి ఒక షెడ్యూల్ ఇచ్చేసా. బట్ మీ దగ్గర ఎక్కువ మంది విన్నర్స్ అవుతున్నారు కాబట్టి నేను 2 days 3 days అని చూసుకొని ఇస్తాను. ఓకేనా? సో ఇంకా ఎక్కువ మంది విన్నర్స్ చేయండి చెల్లి. మీ లెఫ్ట్ సైడ్ అటొకళ్ళు ఇటొకళ్ళు విన్నర్స్ చేయండి. శివ సార్, మునరత్నం గారు, మీరు కాంటెస్ట్ విన్నర్ అయిపోవాలి. ఓకేనా? సో మీకు నేను కాంటెస్ట్ విన్నర్ సెలబ్రేషన్ చేస్తాను. సోమశంకర్ మహాజీతో స్పెషల్ గా మీకు అక్కడ నేను రికగ్నైజ్ చేపిస్తాను అన్నమాట. ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ శివ సార్. గాడ్ బ్లెస్ యూ. బ్యాంకాక్ విన్ అవ్వాలి. మీరు మీ పెళ్లి లోపు బ్యాంకాక్ విన్ అయితే మీ పెళ్లికి నేను వస్తాను, మీ అమ్మాయి పెళ్లికి. బ్యాంకాక్ కంప్లీట్ చేస్తే మళ్ళీ చెప్తున్నారు. అదే నేను ఇదివరకు చాలా మంది పెళ్లిళ్ళకి నాకు శుభలేఖలు ఇచ్చినా కూడా వెళ్ళాలా, ఎందుకంటే ఒక పెళ్లికి వెళ్తే ఇంకో పెళ్లికి వెళ్ళలేదని ఫీల్ అవుతారని ఎవరు పెళ్లికి వెళ్ళా. కానీ మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నాకు మీ మీ అమ్మాయి పెళ్లి లోపు మీది బ్యాంకాక్ కంప్లీట్ చేసి నాకు చూపిస్తే, లెఫ్ట్ లో 5,000 బివి, రైట్ లో 5,000 బివి కంప్లీట్ అయిందంటే మీ అమ్మాయి పెళ్లికి నేను వస్తాను. నేను 100% వచ్చి మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గురుజీ. ఖచ్చితంగా మీరు రావాలనే కోరుకుంటాను. మీ బ్లెస్సింగ్ గురుజీ. మీ టార్గెట్ ఏది ఉందో అది ఫుల్ఫిల్ చేస్తారు గురుజీ. చెప్పే కదా, మునరత్నం గారు, శివ సారు బ్యాంకాక్ విన్నర్ అవ్వాలి. మరి దానికోసం మీరు అప్లైన్స్ మీరు ఏం చేస్తారో, మీరు ఎంత కష్టపడతారో మీ ఇష్టం. ఓకేనా? ఓకే గురూజీ. నేను కూడా ఇంతవరకు ఎవరి పెళ్లిళ్ళకి వెళ్ళలేదు, డౌన్ లైన్స్ లో ఫంక్షన్స్ కి వెళ్ళలేదు. ఫస్ట్ టైం నేను కూడా రావాలనుకుంటున్నాను. డైమండ్ అయిపోయినాక ఫస్ట్ టైం మరి మీ ఇంటికి రావాలనుకుంటున్నాను పెళ్లిలో. సో మరి రావాలంటే కమిట్మెంట్ కూడా నేను ఆల్రెడీ అడుగుతున్నాను. నారాయణ స్వామి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, నేనా మేడం మరి మీరు కంప్లీట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి ఎవరికైనా లైఫ్ టైం మెమరీ ఉండింది అనమాట. ఒక అప్లైన్ వచ్చాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు కూడా రావాలని కోరిక ఉంది. ఇంతమంది టీంలో 8,000 మంది టీంలో ఇంతవరకు ఎవరికాడికి వెళ్ళా. ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది, మునరత్నం గారిని, శ్వాసాన్ని చూసి నాకు అనిపిస్తుంది, ఇంత బిజీ షెడ్యూల్లో వీళ్ళు ఇంత కష్టపడి వాచ్ విన్నర్ అయ్యారు. ఇంకొద్ది కష్టపడితే బ్యాంక్ కూడా కంప్లీట్ చేస్తారు. వాళ్ళ ఇంటికి కూడా నాకు రావాలని నాకే కోరిక ఉంది. రప్పిస్తారు మరి నన్ను? సరే, రప్పించండి, చూద్దాం. ఓకే, నన్ను రావాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఓకేనా? కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. సో మునరత్నం గారికి, శివ సార్ వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ అన్నారు. బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ.